సేమ్ అదే టాపిక్ 3 రోజుల నుంచి అదే టాపిక్ నాకు ఈ వీడియోలు కనబడుతుంది. నేను మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ పాస్టరు కోర్టుకి వెళ్ళిన కేసు చాలా చిన్న కేసు, చాలా అంటే చాలా చిన్న కేసు. ఇట్లాంటి రోజుకి 10-15 మంది వాళ్ళకి తెలియక కోర్టుకి వేస్తారు ఆవేశం మీద. కోర్టుకి వెళ్ళి ఓడిపోయి వస్తుంటారు. చాలా చిన్న కేసు, వారానికి ఒకటి ఉండేది. డిస్ట్రిక్ట్ కోర్టు దగ్గర నుంచి పైకి వెళ్తాయి. ఆ చిన్న కేసుని ఆర్గనైజ్డ్గా దేశవ్యాప్తంగా దాన్ని పని పట్టుకొని పెద్దది చేసి దళితులు మతం మారకుండా భయపెట్టడానికి, మన మతం దాటి బయటికి వెళ్ళకూడదు, ఎలాగైనా సరే వీళ్ళు భయపడి ఇక చర్చి వంక చూడకూడదని చెప్పి దళితుల్ని కట్టేసి చిన్న కేసుని కావాలని హైప్ చేశారు. ఎందుకంటే మత కన్వర్షన్స్ తగ్గించడానికి నేషనల్ ఛానల్లో కూడా చేశారు అని అంటే అర్థం ఐఎమ్ 100% ఇది నేషనల్ లెవెల్లో జరిగినట్టు. చిన్న కేసుని దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేయండి, సో దాట్ ఈ దళితులు భయపడతారు, రిజర్వేషన్ పోతాయంటే ఎస్సీ ఎస్టీ పోతాయని భయపడతారు, కాబట్టి కన్వర్షన్స్ ఆపేస్తారని చెప్పేసి వాళ్ళ యొక్క ఒక పెద్ద ప్లాన్గా చేశారు. అది ఓకే. 1950 నుంచి చేస్తున్నారు. మీరు ఎంత చేసినా సరే దళితుల్లో కన్వర్షన్స్ ఆపలేకపోయారు. ఎందుకు కన్వర్షన్స్ ఆపలేకపోయారంటే నేను గతంలో చెప్పినట్టుగా ఒకటే, కన్వర్షన్స్ ఒకటి చేస్తే ఆగుతాయి. పాస్టర్లు చేసింది మీరు చేస్తే కన్వర్షన్స్ ఆపుతాయి. పాస్టర్లు ఏదైతే ప్రేమతోటి వాళ్ళని ఇళ్ళకెళ్ళి భోజనం చేసి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ పైన కూర్చొని వాళ్ళ మంచం మీద కూర్చొని వాళ్ళు భోజనం చేస్తున్నారో, అలాగా ప్రీస్టులు, పూజారులు, మత పెద్దలు వెళ్ళి దళిత కాలనీలోకి వెళ్ళినప్పుడు మీ ప్రేమకు తట్టుకోలేక పొంగి పొర్లిపోయి అప్పుడు హిందూ మతంలోకి వస్తారు. అంతవరకు రారు వాళ్ళు. ట్రై చేయండి, మీ తప్పేం లేదు, మీరు ట్రై చేయండి. పాస్టర్లు ఒక మార్గం ఎంచుకుంటే మీరు ఒక మార్గం ఎంచుకున్నారు, పాస్టర్ల ప్రేమ మార్గం ఎంచుకుంటే మీరు భయపెట్టే మార్గం ఎంచుకున్నారు. ఎంచుకోండి, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఎవడు మాత్రం ఎవడు పద్ధతి వాడిది అల్టిమేట్గా మారుతారా లేదనే దాని అవసరం. నేను దాని గురించి మాట్లాడుతున్నా. కన్వర్షన్ అనేది అసలు నా ఇష్యూయే కాదు. మా ఇష్యూ ఇస్ దళితిజం. మా ఇష్యూస్ అణగారిన వర్గాలు. ఈ అణగారిన వర్గాల మధ్యలో ఒక కామెడీ పీస్ చూసి అనేది చాలా పెద్ద కామెడీ పీసు. నేను ఇట్లాంటి కామెడీ పీస్ నేను ఎక్కడ సోషల్ మీడియా రోజుల్లో ఫస్ట్ టైం చూసా. ఎవరో మరి ఆ కామెడీ పీసు మాట్లాడుతున్నాను, ఒకసారి వినండి. మాకు చాలా క్రైస్తవులకి చాలా అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన హిందూ జగన్మోహన్ రెడ్డి ఉద్ధరించాడా నాశనం చేశాడా క్రైస్తవులు అనేది బాలకోట గారు మీరు ముగించండి చెప్తా. బాలకోట అంటే ఆయన పేరు. బాలకోట గారు మీరు ముగించండి అన్నారా? ఇప్పుడు మాట్లాడు, కామెడీ పీస్ అన్నాను కదా, కామెడీ పీస్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు వినండి. ఈయన జోసెఫ్ నా ఫ్రెండే. సరే, అదే చంద్రబాబు నాయుడు గారు మా జోసెఫ్ గారికి మీరు తొందరగా ఏదన్నా ఒక పోస్ట్ ఇస్తే, ఎందుకంటే ఆయన ఛానల్లో కూర్చొని మా జోసెఫ్ గారు మోడీ గారు అయితేనే క్రైస్తవులకు మంచోడు, మోడీ గారే ఈ యొక్క దీన్ని చేయగలడు అని పొగుడుతున్నాడు. అందుకే పాపం చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా పోస్ట్ ఇస్తే, మా జోసెఫ్ అన్నకి నా ఫ్రెండ్ ఏదో చెబుతున్నా, పోస్ట్ ఇస్తే ఇంకా మాట్లాడతాడు. జోసెఫ్కి కొద్దిగా పోస్ట్ ఇవ్వని చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. బాలకోటి గారు మాట్లాడుతాను, ఒకసారి చూద్దాం. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది మతాలకు రిజర్వేషన్ లేవు, కులాలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది మతాలకి రిజర్వేషన్ లేవు, కులాలకు మాత్రమే రిజర్వేషన్ ఉందని చెప్పింది. అసలు అదేనా టాపిక్? నేను అందుకే పెద్ద కామెడీ పీస్ అక్కడ టీవీ ఛానల్ కూర్చొని మాట్లాడుతున్నాడని చెప్పాను. అసలు ఆ కేసు ఏంటంటే, ఒక మాదిగ పాస్టర్ని పక్కనున్న రెడ్డి అనే వ్యక్తి తిట్టాడు, కులం పేరు పెట్టి తిడితే పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు క్రైస్తవుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టరు అన్నారు. గతంలో ఎప్పుడో ఇచ్చిన ఎస్సీ సర్టిఫికేటు, ఎంఆర్ వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఎస్సీ సర్టిఫికేట్ పట్టుకొని కొంచెం ఎస్సీలు స్కీములు తీసుకుంటారు కదా, గవర్నమెంట్ స్కీములు, ఆ స్కీములు తీసుకున్నటువంటి రసీదులు పట్టుకొని కోర్టుకు వెళ్ళాడు ఆయన. నేను తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది అది ఏం ఆర్గ్యూ చేశాడు అసలు ఇతను ఓడిపోవడానికి కారణం ఏంటంటే, ఇది అతను ఓడిపోవడానికి కారణం. ఎస్సీ సర్టిఫికేట్ పట్టుకొని స్కీములు తీసుకొని, ఇదిగో నేను స్కీమ్ తీసుకున్నాను కాబట్టి నాకు ఎంఆర్ఓ ఆఫీసులో ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి నేను షెడ్యూల్ క్యాస్ట్ వాడినే అని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన కోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు ఏం చెప్పిందంటే, 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అని ఒకటి ఉంది, ఆ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ప్రకారం అది చాలా బలమైనది, అది కేంద్ర ప్రభుత్వం వేసింది. నువ్వు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు చూపిస్తున్నావు, రాష్ట్రంలో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కేంద్రంలో ఇచ్చిన చట్టాన్ని డామినేట్ చేయలేవు, అది పెద్దది, ఈ రాష్ట్రంలో ఇచ్చిన సర్టిఫికేట్స్ అనేవి దాన్ని ఓవర్కమ్ చేయలేవు, మతం మారితే రిజర్వేషన్స్ లేవని 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఉందని కొట్టేసింది. సింపుల్గా, చాలా సింపుల్ కేసు అది.
ఇతను ఎస్సీ సర్టిఫికేట్ పోయి మా ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చారు, నేను దళితుడిని చెప్పడానికి ట్రై చేశాడు కొన్ని ఆధారాలు పట్టుకొని పోయి. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఉంది, నువ్వు నీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చిన పేపర్ల కంటే అది బలమైంది, అది ఇంపార్టెంట్, ఇది కాదు, ఇవి వ్యాలిడ్ కాదు, అదే వ్యాలిడ్ అని ఇచ్చిందండి. ఎంత సింపుల్. మతం మీద రిజర్వేషన్స్ ఇవ్వలేదు, మతం మీద రిజర్వేషన్స్ అని ఒక పెద్ద ఫేక్ నేరేషన్ ఏంటంటే, ఈ ప్రపంచంలో అతి పెద్ద ఫేక్ నేరేషన్ ఏంటంటే 2 ఫేక్ నేరేషన్స్ చేశారు. దెర్ ఆర్ 2 ఫేక్ నేరేషన్స్ దిస్ పీపుల్ ఇంటెన్షనల్లీ క్రియేటెడ్ అగేన్స్ట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ద ఫస్ట్ నేరేషన్ దే డిడ్ అగేన్స్ట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఒక పెద్ద ఫేక్ నేరేషన్ చేశారు ఫస్ట్. దీని మీద ఇప్పుడు ఇతను చేస్తున్నాడు, బాలకోటయ్య అనే వ్యక్తి చేస్తున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద చేసిన ఫేక్ నేరేషన్ ఏంది, ముస్లింలకి రిజర్వేషన్స్ ఇస్తే మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వరు అని ప్రచారం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వలేదు. మత ప్రాతిపదికన మతాలకి రిజర్వేషన్ ఇస్తే ముస్లిమ్స్ అందరికీ రిజర్వేషన్ రావాలి కదా. ఆ మతంలో మా మతాన్ని ఆచరిస్తున్న కొన్ని కులాలు, వెనకబడిన కులాలకి రిజర్వేషన్. సరే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% ఈబీసీ రిజర్వేషన్, ఇస్లాంలో ఉన్నటువంటి కొన్ని వెనకబడిన కులాలకి రిజర్వేషన్ ఇచ్చాడు, మతాలకి ఇవ్వాల. వీళ్ళు మతాలకి ఇచ్చారు అంటే అర్థం ఏంటంటే, ఇస్లాంలో ఉన్న ఏ కులస్తుడైనా సరే ఇస్లాం అనేటువంటి కులంలో కేసు పడేస్తారనమాట. బట్ హిందువులో మాత్రం ఏ కులాలు మాత్రం అలానే ఉండాలి. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, రెడ్డి, మాల, మాదిక మొత్తం ఉండాలి, కులాలన్నీ ఉండాలి హిందూ మతంలో. ఇస్లాంలో మాత్రం దూదేకుల అంటే దూదేకులైంది అదేంది, ఇతను ముస్లిం నెట్టేసండి, ముస్లిం అని నెట్టేసి ముస్లింకి ఎట్టిస్తావు, ముస్లింకి ఇవ్వట్లేదు, దూదేకులు అనే అతనికి రిజర్వేషన్ ఇస్తున్నారు, అతను చాలా పేద కులము అంటే లేదు నువ్వు ముస్లింకి ఇస్తున్నావు అంటారు. ఇక్కడ మాలామాదిగలకి ఇస్తున్నప్పుడు హిందువులకి ఇస్తున్నారు, లేదు హిందువులకి ఇట్లా మాలామాదిగలకి మాత్రమే ఇస్తున్నారు, వీళ్ళు రిజర్వేషన్ మీద పైకి వస్తున్నారు. ఇది ఒక ఫేక్ నేరేషన్ అన్నమాట ఇదంతా కూడా. ఈ ఫేక్ నేరేషన్ అనేది ఇతను ఏం చేస్తున్నాడు ఇప్పుడు, అది రాజశేఖర రెడ్డి మీద చేసిన ఫేక్ నేరేషన్. అది పాపం ఆయన కులాలకి రిజర్వేషన్ ఇచ్చాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన జ్ఞానాన్ని అనుకోవడానికి వీళ్ళెవరు సరిపోడు. నాకు నచ్చిన వాళ్ళు 2 ఉన్నారు, మా దళిత సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన జ్ఞానానికి వీళ్ళు సరిపోరు, ఆయన్ని ఫేక్ నేరేషన్ చేస్తారు రాజశేఖర రెడ్డి గారి మీద. పాయింట్ ఇప్పుడు ఇతను ఏమంటాడు, వీళ్ళందరూ దళిత సమాజానికి సంబంధించిన వాళ్ళు అందరూ దళిత లైన్లో కూర్చుంటే, నీ మతం అడిగి అందరూ దళితులే, అందరూ మాలలో మాదిగలు లైన్లో కూర్చొని భోజనం చేస్తుంటే నీ మతం ఏంటి అని అడిగి క్రిస్టియన్ అనగానే వాడు నోటికాడ కూడి తీశారు. క్రిస్టియన్ అనగానే నోటికాడ కూడి తీశారు. ఎందుకు, అరే ఇది క్రిస్టియన్ అంటే రిజర్వేషన్ పీకండి అన్నారు. అంబేద్కర్, మహాత్మా గాంధీ ఏం చెప్పాడు, అంబేద్కర్ ఏం చెప్పాడు, డ్రాఫ్టింగ్లో ఏం చేశారు, రాజ్యాంగంలో ఏం రాశారు, మొత్తం కూడా దళితుల మొత్తానికి రిజర్వేషన్ ఇస్తే నోటికాడ కూడిలాగి వాడు ఇప్పుడు హక్కుల కోసం పోరాడుతున్నాడు. ఏమన్నాడు, ఇదేంటంటే నా నోటికాడ కూడిలాగారు, నా రిజర్వేషన్ నాకు ఇవ్వండి అని అంటే, ఇది వాడేదో పరాయోడు రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా నాకు కూడా ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళ హక్కులాగా మాట్లాడతారు. వాడి హక్కు లాక్కున్నారు. యాక్చువల్గా వాడి హక్కు లాక్కున్నారు. వాడు మతం పేరు చెప్పి వాడు క్రిస్టియన్ అని కానీ లాగేశారు పాపం అతన్ని. అతను లాగేసి ఇప్పుడు అతను అడిగితే ఇదేందని నా చేతిలో అది లాగారనంటే వాళ్ళే ఉన్నారు, లేదు రే నువ్వేంటి మా రిజర్వేషన్ అడుగుతున్నావు, ఎవడివి నీకు ఇవ్వరు, నీకు హక్కు లేదు అంటున్నారు, నా చేతిలో కదా లాక్కున్నావు నువ్వు అంటే లేదని. ఇప్పుడు అది కులమా మతమా? ఒక దళితుడు నీ మతం ఏంటని దళితుడిని లాగి నీకు మతం మీద రిజర్వేషన్ అంటే ఎవరితను అసలుకే, ఎవరి సమేత ఉంది? అది పాయింట్ 1. రెండోది పాయింట్ ఉండయి. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఇది ఎస్సీల వరకే ఆగదు, ఎస్టీలకు కూడా వర్తిస్తుంది. ఇంతకన్నా దుర్మార్గం లేదు. వీళ్ళందరూ దళిత ద్రోహులు, మీరు రాసి పెట్టుకోండి, దళిత సంఘానికి ద్రోహులు వీళ్ళంతా. ఎస్సీలతో ఆగదు, ఎస్టీలకు కూడా వర్తిస్తుంది. దళిత పోరాట యోధుడిని ఏదో అన్నాడండి, హక్కుల కోసం పోరాడినటువంటి, దళిత హక్కుల కోసం పోరాడినండి అని చెప్పాడు ఇతను. ఓకే, ఎవరు ఇది ఇప్పుడు మాట్లాడిన పేరు ఏం పేరు, బాలయ్య. ఓకే, ఈయన బాలయ్య అన్నాడు, బాలకోటయ్య అన్నాడు అనమాట ఇతను నేను దళిత హక్కుల కోసం పోరాడానని చెప్పిన వ్యక్తి ఏమంటున్నాడంటే, షెడ్యూల్ క్యాస్టే కాదు షెడ్యూల్ ట్రైబుల్కి కూడా విస్తరించింది అని చెప్తున్నాడు ఇతను. అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాడికే మోసం చేయట్లేదు, రేపు పొద్దున షెడ్యూల్ ట్రైబ్ మీద కూడా అటాక్ చేయబోతున్నామని చెప్తాము ఒక దళితుడు ప్రకటిస్తున్నాడంటే అంతకన్నా సిగ్గు చేయటం ఉందేమన్నా. యేసుక్రీస్తుని అర్థం చేసుకొని క్రైస్తవుడు కాదు, అల్లాని అర్థం చేసుకొని ముస్లిం కాదు, శ్రీకృష్ణుడిని అర్థం చేసుకొని హిందువే కాదు.
అంబేద్కర్ని అర్థం చేసుకొని వాడు దళితుడే కాదు. ఫండమెంటల్ రైట్ రాసుకోండి మీరు. అంబేద్కర్ ఏమి చెప్పాడు దాన్ని అర్థం చేసుకొని వాడు అంబేద్కర్ అసలు దళితుడే కాదు, వాడు దళితుల ద్రోహులు వాళ్ళు. అంబేద్కర్ చాలా క్లియర్గా ఏం చెప్పాడంటే, నా దళిత సమాజాన్ని నేను పైకి లేపాలి, నా దళిత సమాజాన్ని పైకి లేపాలి. అంబేద్కర్ యొక్క ఆశయం అది. అంబేద్కర్ హార్ట్ బీట్ ఏంటంటే, నా దళిత సమాజం వివక్షకు గురవుతుంది, నా దళిత సమాజం పేదరికం తల్లాడుతుంది, నా దళిత సమాజాన్ని ఊరు బయట పెడుతున్నారు, నా దళిత సమాజానికి రిజర్వేషన్స్ ఇవ్వాలి అని ఆయన జీవితాంతం కొట్లాడాడు. ఆయన జీవితాంతం కొట్లాడి రిజర్వేషన్లు ఇస్తే కేవలం ఒక మతం పేరుతో టక్కని లాగేశారు. అంబేద్కర్ జీవితాంతం కొట్లాడాడు రిజర్వేషన్ల కోసం, టక్కని లాగేశారు మతం పేరుతోటి. ఒకటైతే ఇది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలు కర్ణాటకలో అన్నారు, భారతీయ జనతా పార్టీలు ఇదిగో షెడ్యూల్ ట్రైబల్ మొత్తం మతం మార్చుకుంటున్నారు, వాళ్ళు రిజర్వేషన్స్ పీకేయండి అంటారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రిజర్వేషన్ షెడ్యూల్ ట్రైబల్వి వాళ్ళు పీకేయండి అంటున్నారు కదా, వాళ్ళు పీకేస్తారంట. పీకేసిన తర్వాత వాడు ఏమండి నా హక్కులు నా చేతిలో అయితే నా రిజర్వేషన్ లాగేశారండి అంటే రివర్స్ ఏమంటారు, మన ఎందుకు ఇవ్వాలి, మన ఎందుకు అంటే వాళ్ళ చేతులు కదా లాక్కున్నారు. ఇప్పుడు ఇంకా లాక్కోలే, షెడ్యూల్ ట్రైబల్ చేతులు ఇంకా లాక్కోలే. ఈ ప్రణాళిక ప్లాన్ అనమాట ఇది. లాక్కున్న తర్వాత వాడు ఎందుకు లాక్కున్నారంటే మాయ అంటున్నారు వాళ్ళు, మా చేతిలో లాక్కొని. ఇప్పుడు ఇతను అంటున్నాడు షెడ్యూల్ ట్రైబ్స్కి అంటున్నాడు. ఎందుకు షెడ్యూల్ ట్రైబ్స్కి? షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి చేసిన అన్యాయాన్ని డిఫెండ్ చేసుకోలేక గింగరాలు తిరుగుతున్నారు. షెడ్యూల్డ్ ట్రైబల్కి ఏం డిఫెండ్ చేస్తావు? షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది వివక్ష మీద, కుల వివక్ష మీద, అంటరానితనం మీద రిజర్వేషన్స్ ఇచ్చారు షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి. షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి అంటరానితనం మీద ఇవ్వాల. షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటున్నారు, మెయిన్ లైన్ సమాజంలోకి తెద్దామని వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు. ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాడికి మాత్రం ఎందుకు తీసేస్తారంటే అంటరానితనం అన్నాడు. అంటరానితనం క్రైస్తవుడిగా మారితే అంటరానితనం పోయిందని ప్రచారం చేసి లాగారు. షెడ్యూల్ ట్రైబ్ వాడికి ఏమి ప్రచారం చేసి లాగుతారు? అక్కడ కూడా ఏదో ఒకటి చెప్తారు. ఎందుకంటే ఈ థీరీలు ఇవేమీ అవసరం లేదు. షెడ్యూల్ క్యాస్ట్ వాడికి, షెడ్యూల్ ట్రైబ్ వాడికి, బీసీలకి ఏమీ లేదు. ఆ థీరీలు ఏవేం లేవు. రాస్తారు వెంటనే. షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి మతం మారితే రిజర్వేషన్స్ కట్. ఇప్పుడు రిజర్వేషన్స్ కట్ చేస్తారు. ఆ తర్వాత భోజనం కట్. ఆ తర్వాత ఎడ్యుకేషన్లో ఎంట్రీ ఉండదు. ఆ తర్వాత ఉద్యోగాల్లో ఎంట్రీ ఉండదు. ఆ తర్వాత మొత్తానికి కాళ్ళకి సంఖ్యలు కట్టేసి జైలు వేసేసి మొత్తం బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోతారు. ఎవరిని? మతం మారిన వాళ్ళని. పోనీ మతంలో ఉన్న వాళ్ళని పైకి తీసుకొస్తారా? ఇప్పుడు ఈ బాలకోటి అనే వ్యక్తి ఉన్నాడు కదా, అతను మతం మారలేదు కదా, వీరుడు కదా. వెళ్ళి అతను ఎక్కడుంటున్నాడు? ఆయన ఇల్లు చూపించమనండి. ఇతను ఇల్లు చూపించమనండి ఎక్కడ ఉంటాడో. ఇతను చచ్చిపోతే ఎవడొస్తాడో చూపించమనండి నాకు. ఇతడు పెళ్లి చేసుకుంటే ఎవరు వస్తారో అతను పెళ్లికి చూపించమనండి నన్ను. అతనితో జీవించే కుటుంబ సభ్యులు ఎవరో చూపించమనండి అతన్ని. ఏ సమాజంలో ఉంటున్నారు వీళ్ళంతా? ఇప్పుడైనా సరే అంబేద్కర్ని అర్థం చేసుకొని దళిత సమాజానికి మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకటే, చేతనైతే సహాయం చేయండి, అన్యాయం చేయొద్దు. అంబేద్కర్ ఒకటే సింగిల్ కొటేషన్, చేతనైతే సహాయం చేయండి, అన్యాయంగా చేయొద్దు. ఇది దళితులకు కూడా చెప్తున్నాము. మీకు చేతనైతే నీ సహోదరుడు, నీ పక్కన ఉన్నవాడు, నీ ఊరుంటాడు, నీ పక్కన ఉన్నవాడికి, నీ ఇంటి పక్కవాడు, నీ బంధువుకి, నీ బామర్దికి, నీ యొక్క బంధువులు వీళ్ళంతా, వాళ్ళకి మీ చేతనైతే సహాయం చేయండి. లేదా సైలెంట్గా కూర్చొని వాళ్ళ తెప్పలాలు పడతారు. ఈ పనులు చేయొద్దు. ఓకే, అది నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ, నమస్కారం.